నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్లులోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ చరిత్ర చెబుతుంది. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ముందు 3 రోజుల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చివరి రోజు అగ్నిగుండాల ప్రవేశంతో ఉత్సవాలు పరిపూర్ణమవుతాయి. అమనుగల్లులో కొలువైన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో బుధవారం తెల్లవారుజామున అపశృతి చోటు చేసుకుంది. జాతరలో భాగంగా అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లెకి అగ్నిగుండం దాటుతుండగా పల్లెకి వెనకాలే దాటడానికి ప్రయత్నించిన భక్తులు తమ మొక్కులో భాగంగా అగ్నిగుండం దాటుతున్న క్రమంలో పలువురు భక్తులు ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడిపోయారు. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. ఉన్నట్టుండి జాతరలో ఈ అపశృతి చోటు చేసుకోవడంతో భక్తుల అరుపులతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. ఒకరినొకరు నెట్టుకోవడంతోనే భక్తులు అగ్నిగుండంలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో కొంతమంది భక్తులు కింద పడిపోగా మిగతా భక్తులు వారిని తొక్కుకుంటూ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని కాపాడేందుకు యత్నించారు. గాయపడ్డ క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రామలింగేశ్వర స్వామి జాతరకు ప్రతి సంవత్సరం వస్తుంటామని, జాతరలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని ఇక్కడికి వచ్చిన భక్తులు, గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఓం నమః శివాయ.